Wow, what an inspirational speech, right? Three things: love, respect, and humility. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కరెక్ట్గా 125 సంవత్సరాల క్రితం అంటే 1900లో స్వామి వివేకానందల వారు అమెరికాలోని చికాగో నగరంలో ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఇప్పటికీ మనం వింటూ ఉంటాము. స్కూలు పిల్లలకు, కాలేజీ పిల్లలకు దానిని మోటివేషనల్ లెసన్గా వినిపిస్తూ కూడా ఉంటాము. స్వామి వివేకానందుల వారు ఆ ప్రసంగం చేసిన తర్వాత అమెరికన్లు ఆయన్ని 1 సంవత్సరం పైగా స్వదేశానికి తిరిగి వెళ్లకుండా ఉండే పరిస్థితులు కల్పించారు. అటువంటి సమయంలో కాలిఫోర్నియాలోని ఒక క్లబ్లో చేసిన ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే, అన్ని మతాలలో కూడా దేవుడి గురించి, దేవుణ్ణి నమ్మాలని, దేవుని గురించి తెలుసుకోవాలని ఇలా రకరకాలుగా చెప్తారు. మా దేశంలో మాత్రం దేవుడంటే జీవనంలో ఒక భాగం. ఏ పని చేయాలన్నా భగవంతుని ప్రసక్తి లేకుండా జరగదు. ఒక వ్యక్తి దొంగల ముఠ ఏర్పరచుకోవాలి అనుకుంటే కనుక జనాల్ని పోగు చేసి భగవంతుడు ఈ పని చేయడం వల్ల మనల్ని తన సాన్నిధ్యంలోకి తీసుకెళ్తాడు, ఇది భగవంతుడికి పూజ వంటిది అనుకుంటూ వాళ్ళని చెప్పి నమ్మించితే కానీ అతను ఆ పనికి చెయ్యడు. అంటే మర్డర్ చేయాలన్నా, హత్య చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, దేనికైనా సరే భగవంతుడి ఆశీస్సులు దానికి ఉండాలి అని నమ్ముతారు. ఆ ఉదాహరణలే ఆయన ఎందుకు చెప్పారు అన్నది కారణం కూడా చెప్పారు. అటువంటి చెడ్డ పనులు చేయడానికి భగవంతుడి అనుమతి తీసుకుంటున్నప్పుడు మరి జీవితంలో మిగిలిన పనులు చేయడానికి భగవంతుడి అనుమతి లేకుండా చేస్తారా? చెయ్యరు కదా. అందుకని ఆయన అది చెప్పారు. అంటే దేవుడు వేరు, మనం వేరు అని కాకుండా దేవుడు మన జీవితంలో ఒక భాగం అని మేము అనుకుంటాము అని వాళ్లకు చెప్పకనే చెప్పారు. అమెరికా నగరాలలో స్వామి వివేకానందుల వారు మాట్లాడిన 125 సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో ఇంకొక మనిషి కనిపిస్తున్నాడు కదా, ఆయన కూడా అమెరికా వెళ్ళి అక్కడ మన దేశం గురించి కూడా మాట్లాడాడు. స్వామి వివేకానందుల వారు మన దేశం కోసం ఎలా అయితే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా చెప్పారు. కోర్స్ ఈయన గురించి కూడా భావితరాలు అట్లా చెప్పుకునే అవకాశం ఉంది. ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వాలి అని ఆశించాడు ఒకప్పుడు అని చెప్పుకునే పరిస్థితుల్లో ఉండవచ్చు. లేకపోతే ఇటువంటి ధోరణి ఉన్నవాడు మన దేశాన్ని ఒకప్పుడు పాలించాడు అని భావితరాల్లో చెప్పుకోవచ్చు. నా దరిద్రానికి కంటిన్యూస్గా ఆయన గురించే మాట్లాడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది మోనోటోని అయిపోతుంది అని భయంగా ఉన్నా తప్పని పరిస్థితులు. మీరు కూడా నన్ను మన్నించి ఈ వీడియోను ఆశాంతం చూడండి. ఈ వీడియో చూస్తూనే ఒక్కసారి లైక్ బటన్ నొక్కండి. వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో ఏమాత్రం నచ్చకపోయినా అదే బటన్ నొక్కితే మీరు కొట్టిన లైక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం నష్టం లేదు. Not letting them run a dictatorship. డిక్టేటర్షిప్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం వచ్చి ప్రభుత్వాలు ఏర్పడ్డ 3 సంవత్సరాల్లోనూ ఒక కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడదోశారు మన ముత్తాత గారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని కాంగ్రెసేతర ప్రభుత్వాలు గవర్నర్లను ఉపయోగించి రద్దు చేశారో లెక్కలు చెప్పలేం. మనకు తెలిసి రామ్లాల్ గారు, ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టడం తెలుసు కదా. ఈయన డిక్టేటర్షిప్ గురించి మాట్లాడుతున్నారు. మరి మోడీ గారు ఒక్క ప్రభుత్వాన్నన్నా అట్టా పడదోశారా? లేదు కదా. కానీ మోడీ డిక్టేటర్. Injecting the values of love, respect and humility in Indian politics. భారత రాజకీయాలలో ప్రేమ, మర్యాద, మానవత్వం ఈ 3 లేవట. ఆ 3టిని ఈయన రప్పిస్తాడట భారత రాజకీయాలలోకి. రాజ్యాంగంలోనే ఇరికించేశారు దాన్ని రాసేటప్పుడు మన ముత్తాత గారు. అన్ని మతాల వారు తమ మత పాఠశాలలను నిర్వహించుకోవచ్చు, ఒక్క హిందువులు తప్ప. అందువలననే మనకు మన మతం గురించి తెలియదు కాబట్టే మనం మత మార్పిడులకు లోనవుతున్నాం. అంతెందుకు వక్ఫ్ బిల్లుల్లోనే ఉన్నాయి ప్రేమ, మానవత్వము, సమానత్వం. అవన్నీ మనం తెచ్చినాయి కదా, మళ్ళీ కొత్తగా తెచ్చేదేముంది? I think what is missing in our political system and across parties, love, respect and humility. ఓహో, ఆ 3 భారతదేశంలోని ఏ పార్టీలోనూ లేవు అంటున్నారు. వాళ్ళ పార్టీల్లో లేవు, బీజేపీలో ఎందుకు లేదు? వాళ్ళ పార్టీలో లేకపోతే ఎక్కడా లేనట్టేనా? సరే. Love,
Love to all human beings, not necessarily only of one religion, one community, one caste, one state, or to those who speak one language. ఏంటి బాబు, అన్ని మతాలను సమానంగా ప్రేమిస్తారా? మరి ఇదేంటిది కమ్యూనల్ వైలెన్స్ బిల్? ఈ బిల్ ఏంటో తెలుసండి? ఇప్పుడు మీరు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనుకుంటే ఆ పంతులు గారు మంత్రాలు చదివితే అది బయటికి వినపడుతుంది. కాబట్టి ముందుగా మీ వీధిలో ఉన్న ఒక ముస్లిము లేదా క్రిస్టియన్ ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకుని ఈ కాగితం తీసుకెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఇదేనా అన్ని మతాలను ప్రేమతో చూడడం అంటే? కోర్స్ ఈ బిల్లును 3 సార్లు బీజేపీ కాలుతో తన్నింది అనుకోండి, అది వేరే సంగతి. మన్మోహన్ సింగ్ గారు గెడ్డం కొక్కున్నారు, ఏం చేయాలో తెలియక ఆ రోజుల్లో. Have I increased the respect that people have, that Indian people have with each other? Those would be the values that I would be thinking about. భారతదేశ ప్రజలకు గౌరవం వచ్చేలా ఈయన కృషి చేస్తాడట. ఏంటి, ఒక కులం లేదా ఒక వర్గం వారిని భారతీయులు అసహ్యించుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, నీచంగా చూస్తున్నారు అని అమెరికాలో ప్రచారం చేయడమేనా? అదేనండి, భారతీయులు సిక్కుల్ని కనీసం చేతికి కంకణం కానీ తలకి పాగా కానీ పెట్టుకోకుండా అడ్డుపడుతున్నారు, ఏడిపిస్తున్నారు అని అమెరికాలో అయ్యగారు చెప్పారు. అంటే సిక్కేతర ప్రజలందరినీ దొంగలుగా చూపిస్తూ వాళ్ళ గౌరవం పెంచుతున్నారా? ఓకే, వెరీ గుడ్. Now, we started here with the Indian national anthem. అబ్బో, ఇప్పుడే ఇండియన్ నేషనల్ యాంథమ్ని అమెరికాలో స్టార్ట్ చేశారా? ఏంటి కొత్తదా? And while the national anthem was playing, I was thinking to myself that this song mentions all our states, and it mentions them all equally. అంటే ఆ పాటలో అన్ని రాష్ట్రాలను సమానంగా వర్ణించారు అన్న విషయం తెలిసే మీ తాతగారు దాన్ని జాతీయ గీతంగా పెట్టారా? లేకపోతే ఇప్పుడు దాకా ఎవరికి తెలీదా? మన్నించండి, పొరపాటున తాతగారు అన్నాను, ముత్తాతగారు అనాలి. The song basically describes India as a union of states, very much like the United States. ఇండియా కూడా అమెరికా లాగే యునైటెడ్ స్టేట్స్ అంటున్నాడు. అంటే అమెరికా రాజ్యాంగ నిర్మాణము, భారత రాజ్యాంగ నిర్మాణం ఒకేలాగా ఉన్నాయా? కోర్స్ 2 ప్రజాస్వామ్యాలే, అది వేరే విషయం. రాహుల్ గాంధీ గారికి అమెరికా రాజకీయ నిర్మాణమే భారతదేశంలోనూ కావాలంటే రండి, ప్రైవేట్ బిల్లు ఒకటి తెండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఇండియాలో కూడా అలాగే ప్రైమ్ మినిస్టర్కి జరగాలని మీ దోల తీరుతుంది. The United States, whose national anthem we also played. అదిగో మొత్తానికి అనేసాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంట. ఇండియా అని డైరెక్ట్గా అనడానికి ధైర్యం లేక ఇప్పుడే జాతీయ గీతం పాడుకున్నాం కదా, ఆ యునైటెడ్ స్టేట్స్ అంటున్నాడు. అది పైత్యం అంటే ఇదే. And in our constitution, it's clearly stated, India, that is Bharat, is a union of states, which means, just like in the United States, no state is superior to any other state. భారతదేశంలో ఒక రాష్ట్రం కంటే ఇంకొక రాష్ట్రం గొప్పది, ఎక్కువ అని ఎవరన్నారు? ఆ విషయం అక్కడ చెబుతున్నావు. No religion is superior to any other religion. No language is superior to any other language. My brother who's wearing a turban there deserves the same respect as somebody who doesn't wear a turban. We cannot say, look, we don't like him because he wears a turban, and we like him because he doesn't wear a turban. Or, he speaks Tamil, so we don't like him, and he speaks Hindi, so we like him. Or, he speaks Malayalam, so we don't like him. అవునండి, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి దీని సంగతి ఏంటండి? ఈ బోర్డు ఉన్నాడు చూశారు, నీ ఇంటికి ఆడొచ్చి ఇది నాది, నువ్వు ఎక్కడి నుంచి చలో అన్నాడంటే పెట్టే బేడా సర్దుకుని నోరు మూసుకుని పోవలసిందే. ఆ బిల్డింగు మీ తాత ముత్తాతల నుంచి మీ అనుభవంలో ఉన్నా సరే, చక్కటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా సరే, ఆడు పొమ్మంటే పోవలసిందే. అది కూడా ఆ బోర్డు ఉన్నవాడికి ఒక్కడికేనే సార్, మిగిలిన మతాల వాళ్ళకి ఆ అవకాశమే లేదు. ఆడు పొమ్మంటే పోవాల్సిందే. ఈ సమానత్వమే కదా మీరు కోరుకునేది? దాని గురించి అక్కడ చెప్తారా? Telugu is not as important as Hindi. You're insulting the people of Andhra Pradesh. అదేంటి, ఆంధ్రప్రదేశ్ జనాలనేంటి, మొత్తం దక్షిణ భారత ప్రజలందరినీ మీరు అవమానపరిచారు కదా. నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యము, సిగ్గు కూడా వేస్తుంది. మీ ముత్తాత
గుడ్డలు ఎడదీసి రోడ్డు మీద బోసిగా నిలబెడుతున్నావు. ఇక్కడ ఫోటోలో కనబడుతుంది చూడు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ. ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించింది ఎవరు? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని పాలిస్తుంది ఎవరు? మీ తాత ముత్తాతలే కదా. ఈ హిందీని మాకు ఎవరు అంటించారు? ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కంపల్సరీ కదా మాకు హిందీ. ఆ దరిద్రం మాకెందుకు? ఎవరు అంటించారు? అప్పుడన్నా మోడీ ఉన్నాడా? మోడీ పుట్టే ఉండడో మీరు ఆ హిందీని మాకు అంటించిన రోజుల్లో. మీరు ఎవరిని తిడుతున్నాను ఇప్పుడు? మీ తాతని ముత్తాతని తిడుతున్నావు, అంతేనా? యూజ్లెస్ ఫెలో. Because you're saying to them that your history is not important, your tradition is not important, your food is not important, your music is not important, your forefathers are not important. And this is the simple battle that is being fought in India. ఏంటి? మా చరిత్ర, కల్చర్, మా హిస్టరీ, మా మ్యూజిక్ ఇవేమీ ఇంపార్టెంట్ కాదు అని ప్రవర్తిస్తుందా మోడీ ప్రభుత్వం? 70 ఏళ్ళగా వక్రీకరించిన చరిత్రనే కదా మాకు పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ మీరు నేర్పుతున్నారు. ఆర్యులు అనేవారు ఈ దేశానికే సంబంధం లేని వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారు అని ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని యూనివర్సిటీల్లో మీరే కదా నేర్పుతున్నారు. అది నిజమా? 1000 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన చోళుల గురించి అరపేజీ కూడా ఉండదు. ఎవడో షేర్షా సూరి అంట, ఆడు 4 సంవత్సరాలు పాలించాడంట, ఆడి గురించి 6 పేజీలు పాఠం. ఇదేనా చరిత్రకు మీరు ఇచ్చిన గౌరవం? మోడీని అంటావేంటి మీరు చేసిన దానికి? The RSS believes that India is one idea. And we believe that India is a multiplicity of ideas. కరెక్ట్ బెదరు, కరెక్ట్గా చెప్పావు. ఆర్ఎస్ఎస్ ఏమంటుంది? ఈ దేశం అంతా ఒక్కటే అంటుంది. ఈ దేశం ఎప్పటికీ ఒక్కటిగానే ఉండాలి అంటుంది. నువ్వు మాత్రం బోర విరుచుకుని దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తానంటున్నావు. అదే కదా కాశ్మీర్లోకి వెళ్ళి చెప్తున్నావు. ఆర్టికల్ 370 తీసుకువస్తాను అంటున్నావు. అక్కడికి వెళ్ళి 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు మళ్ళీ తెస్తానంటున్నావు, అంతేనా? దానినే దేశాన్ని మొక్కలు చేయడం అంటున్నారు. దానినే ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది. దేశమంతా ఒకటే అంటుంది. అందుకే ఆర్ఎస్ఎస్కి పడి ఏడుస్తున్నారు. This is the fight. And the fight was crystallized in the election. When millions of people in India clearly understood that the Prime Minister of India is attacking the Constitution of India. ఏంటి? ఎలక్షన్లలో క్లియర్గా తెలిసిపోయిందా భారత ప్రధాని రాజ్యాంగాన్ని అటాక్ చేస్తున్నాడు అని? మరి అయితే మూడోసారి ఎందుకు గెలిపించారు? ఒకసారి 2 సార్లు సర్వసాధారణం, మూడోసారి కూడా గెలిపించారు అంటే అటాక్ చేసినా పర్వాలేదు అనుకుంటున్నారా, లేకపోతే అటాక్ చేయలేదు అనుకుంటున్నారా? ఓహో, మీకు 40 సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా, అందువల్ల మీరు పండగ చేసుకుంటున్నారా? పర్లేదండి, మీరు మాట్లాడుతుంది ఇండియాలో కాదు అమెరికాలో. మీరు ఏమైనా చెప్పచ్చు, మీరు ఏది చెప్తే అదే రాసుకుంటారు వాళ్ళు. ఏంటి? మోడీ రాజ్యాంగాన్ని అటాక్ చేస్తున్నాడా? దాని మీద ఇంకేదో చెప్తున్నారు. Most importantly, what they understood was that anybody who is attacking the Constitution of India is also attacking our religious tradition. ఏంటి? ఎవరైతే రాజ్యాంగాన్ని అటాక్ చేస్తారో వాళ్ళు మత స్వాతంత్ర హక్కును కూడా హరిస్తారా? మళ్ళా మిమ్మల్ని మీరే తిట్టుకోవటం ఏంటి సార్? దీన్ని రివర్స్లో ఆలోచించండి. రాజ్యాంగాన్ని అటాక్ చేసేవాళ్ళు మత స్వాతంత్రాన్ని హరిస్తారు. అంటే మత స్వాతంత్రాన్ని హరించారు అంటే గనక వాళ్ళు రాజ్యాంగాన్ని అటాక్ చేసినట్టే కదా. 1500 సంవత్సరాల క్రితం మేము కట్టుకున్న గుడిని మీ తాతగారి ద్వారా మీకు సంక్రమించిన మతం వారు ఈ స్థలం మాది అని ఆ గుడిని దొబ్బేస్తున్నారు. అంటే భారతదేశంలో మా మత స్వాతంత్రాన్ని హరించింది మీరే. అంటే మీరే రాజ్యాంగాన్ని అటాక్ చేస్తున్నారు. ఆ విషయం మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం బ్రతుకులు సార్ మనవి. Other thing that happened that was very beautiful, that in fact I was amazed that it happened so quickly, was that మొన్న ఎన్నికల్లో ఇంకోటి ఏదో జరిగిందంట. అది చాలా బ్యూటిఫుల్ అట. ఇంత బేగా అది అవుతుంది అనుకోలేదంట. ఏంటది అని మనల్ని అడుగుతున్నాడు. ఇంతకీ ఏంటది సార్? fear of the BJP vanished, disappeared, gone. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. బీజేపీ అంటే భయం పోయింది. వెరీ 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 గుడ్. ఈ ఎలక్షన్లలో వాళ్ళ సీట్లు రెట్టింపు అయ్యాయి కదండి, దాంతో బీజేపీ అంటే భయం పోయిందట. అంటేనండి మనకు తెలియదు కానీ బీజేపీ పేరు వింటే రాత్రులు నిద్రలో కూడా ఈయన సుస్సు పోసుకుంటూ ఉండేవాడట ఎలక్షన్లకి ముందు వరకు కూడా. ఇప్పుడు ఆ భయం పోయింది అని గర్వంగా చెబుతున్నాడు. అలా చెప్పినందుకు మనం ఆయన్ని అభినందించాలి.
And we saw that immediately, within minutes of the election result, nobody in India was scared of the BJP or the Prime Minister of India. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మోడీని ఎవడు పట్టించుకోవట్లేదట, ఏకముక్కలా చూస్తున్నారట. మిత్రులారా, ఇలాంటి పనికి మాలిన సొల్లు కబుర్లు ఆయన అక్కడ చాలా చెప్పాడు. అవన్నీ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. మీకు మాట ఇస్తున్నాను, ఇంకో వారం రోజుల దాకా ఈ మనిషి గురించి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. అంతగా అవసరం వస్తే కనుక ఏ పోస్టో పెడతాను, లేకపోతే షార్టో పెడతాను. అంతేగాని ఈయన గురించి నేను ఇంకా వారం రోజుల దాకా మాట్లాడకూడదు అనుకుంటున్నాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రాంబాబు.